కుంభరాశి వారికి మార్చి 3వ తేదీ మంగళవారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం. మధ్యాహ్నం 3:45 తర్వాత మీ జీవితంలో ఒక హఠాత్ వార్త వినబోతున్నారండి. ఆ వార్త మొదట మీ గుండె వేగాన్ని పెంచుతుంది. ఇది ఎలా జరిగింది అని మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. కానీ ఆ వార్త వెనుక దాగి ఉన్నది ఒక మార్పు, ఒక స్పష్టత, ఒక కొత్త దారి. ఇది భయం కలిగించే విషయం కాదు, కానీ మీ ఆలోచనలను కదిలించే విషయం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఈరోజు మీరు ప్రశాంతంగా ఉండాలి. ప్రతి మాటను జాగ్రత్తగా వినాలన్నమాట. తొందరపడి అసలు స్పందించకండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ స్థానం అండి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. శని ప్రభావం వల్ల మీలో సహనం, లోతైన ఆలోచన, న్యాయ భావన ఎక్కువగా ఉంటుంది. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ నక్షత్రాల్లో పుట్టిన వారి కుంభరాశి వారి కిందికి పరిగణించబడతారు. మీరు బయటకు ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ లోపల ఎన్నో ఆలోచనలు అయితే ఉంటాయండి. న్యాయం కోసం నిలబడే స్వభావం. ఎవరైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు. మీ మనసు బాధపడితే బయటకు చెప్పరు. కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలు వెతికే స్వభావం అనమాట. మీ బలమే మీ సహనం, కానీ అదే సహనం కొన్నిసార్లు పరీక్షకు కూడా గురి అవుతుందన్నమాట. ఈ మధ్యాహ్నం 3:45 తర్వాత వచ్చే వార్త. ఈ సమయం తర్వాత ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా ఒక వ్యక్తి ద్వారా ఒక సమాచారం వస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించినదై ఉండవచ్చు, కాబట్టి కుటుంబ విషయానికి సంబంధించినది ఉండవచ్చు, లేదా ఒక పాత పరిచయం మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. మొదట మీరు ఆశ్చర్యపోతారండి, కానీ ఆ వార్త వల్ల మీకు ఒక కొత్త నిర్ణయం తీసుకునే అవకాశం కూడా వస్తుంది. మీకు ఇప్పటి వరకు తెలియని ఒక నిజం బయటపడే సూచన కూడా ఉంటుంది. ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి లైట్ బ్లూ లేదా ఆకుపచ్చ అండి. శుభ సంఖ్య వచ్చేసి 5 అనమాట. పడమర దిక్కు ప్రయాణం శుభకరంగా ఉంటుంది. పడమర వైపు ప్రయాణం లేదా ఆ దిశలో ప్రారంభించే పని మీకు లాభం కలిగిస్తుంది. ఇక రేపు మంగళవారం కాబట్టి మంగళవారం రోజు కుజ ప్రభావం ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు శక్తి చాలా అవసరం అండి. ఉదయం తప్పకుండా మీరు హనుమంతుని స్వామి వారిని స్మరించండి. హనుమాన్ స్వామిని స్మరించండి. ఓం హనుమతే నమః అని 108 సార్లు జపించండి. ఎర్రటి పుష్పాలు సమర్పించండి. పేదవారికి అన్నదానం కూడా చేయండి. ఇంట్లో ఒక నూనె దీపాన్ని వెలిగించండి. ఇవి మీకు మానసిక బలమైన తప్పకుండా ఇస్తాయన్నమాట. ముఖ్య సూచన అండి, మధ్యాహ్నం 3:45 తర్వాత వచ్చే వార్త మీ జీవితానికి ఒక్కసారిగా కదిలించవచ్చు, కానీ భయపడుతూ. శని అనుగ్రహం మీతో ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా కలిగిస్తుంది. కుంభరాశి వారి ఈరోజు వచ్చిన ఆశ్చర్యం రేపటి శుభవార్తకు బీజం కావచ్చు. ప్రశాంతంగా ఉండండి, ధైర్యంగా ముందుకు సాగండి. అలాగే ఈ సంవత్సరంలో మనకి సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చేసి మంగళవారం మార్చి 3, 2026 జరుగుతుంది. ఇది పౌర్ణమి సంపూర్ణ చంద్రదినమే కావడంతో మరింత శక్తివంతంగా భావింపబడుతుందండి. గ్రహణ ప్రారంభం వచ్చేసి సాయంత్రం 3:20 నుండి పూర్తి గ్రహణం వచ్చేసి సాయంత్రం సుమారు 5 వరకు అనమాట. గ్రహణం ముగింపు వచ్చేసి 6:47 వరకు సమీపం. అలాగే ఉదయం నుండి ప్రారంభమవుతుందండి. సాంప్రదాయ ప్రకారం ఈ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇది ఒక గమనించాల్సినటువంటి విషయం అండి, ఒక ముఖ్య గమనిక అనమాట. ఇది కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా కనిపించదు, కానీ భారతదేశంలో గ్రహణం చాలా స్పష్టంగా భాగంగా కనిపించే అవకాశం కూడా ఉంటుంది. ఇక గ్రహణ సందర్భంగా పాటించాల్సినటువంటి కొన్ని నియమాలు అంటే సాంప్రదాయ ధర్మ ప్రకారం గ్రహణ సమయానికి ముందు మరియు సమయంలో ఆహారం తీసుకోకూడదండి. గ్రహణ సమయంలో ఎక్కువగా ఆహారం తినకుండా ఉండడం మంచి సూచన. ఎందుకంటే అగ్నిని జాగ్రత్తగా చూసుకోవడం, అగ్ని పక్కన ఉండేటప్పుడు జాగ్రత్త అవసరం. ఇక మంత్రపఠనం, ధ్యానం వచ్చేసి సమయం నమస్కారాలు, జపాలు, ధ్యానానుభావానికి మంచిదన్నమాట. ఇంకా వివాహం, ఉద్యోగం మొదలుపెట్టడం, నూతన పనులు చేపట్టొద్దు. ఈ సమయంలో కొత్త కార్యాలను ప్రారంభించడం మంచిది కాదు. ఇక ప్రసవం లేదా ముఖ్య నిర్ణయాలు వాయిదా వేయండి. శాంతంగా ఉండండి. ఇవి శాంతియుత సమయం అయినప్పటికీ నేపథ్య శక్తులు ఎక్కువగా ప్రభావితం అయితే చూపుతాయన్నమాట. ఇక గ్రహణం తర్వాత చర్యలు వచ్చేసి గ్రహణం పూర్తయిన తర్వాత సాంప్రదాయ ప్రకారం ఏ విధంగా ఉండాలంటే కనుక స్నానం చేయండి. శుద్ధి కోసం నీళ్లతో స్నానం చేయడం మంచి సాంప్రదాయం. తనదైన పుణ్యకాలు దానం చేయండి. మిశ్రమ ధర్మ పరీక్షణకు ఇది మంచి చర్య అనమాట. ఆదికవి వాల్మీకి శివ ఓం నమ శివాయ ఇలాంటి జపాలు మరియు శాంతి మరియు ప్రశాంతత కొరకు పఠనం చేసుకోండి. ఇక గ్రహణ కాలంలో సాధారణంగా మీరు ఏ దేవతను ఆరాధించాలంటే కనుక గణపతి దేవుడి ప్రార్థన నూతన కార్యాలకు ప్రారంభంలో అనుకూలంగా ఉంటుంది. శివారాధన శాంతి, మానసిక స్థితి కోసం అండి. హనుమంతుడి జపం భయం, ఆందోళనలు తగ్గించడానికి అన్నమాట.
అలాగే ఇంటి కులదేవత ఆరాధన మనం చేసుకుంటూ ఉండాలండి. ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా ఇంటి కులదేవత ఆరాధనను అసలు చేసుకోవడం లేదనమాట. అంటే ఇంట్లో శుభ్రమయంగా పవిత్ర స్థలం కలిగి ఉంచండి. కులదేవత గూడారానికి పూలు లేదా దీపం సమర్పించండి. అలాగే గ్రహణం సమయంలో దేవతా ప్రతిమను తాకవద్దు. సాంప్రదాయ ప్రకారం దాన్ని ప్రత్యేక దృష్టిలో వదిలేయాలన్నమాట. గ్రహణం పూర్తయిన తర్వాత శుభ స్నానం తర్వాత దేవతలకు పూజ తప్పకుండా చేసుకోవాలి. ప్రత్యేక సూచనలండి శత్రువుల నుండి రక్షణ కొరకు అనమాట. ప్రతిరోజు ఉదయం ఓం హనుమతే నమః అని 108 సార్లు తప్పకుండా జపించండి. బెల్లం నువ్వులు దానం చేయండి. నల్ల నువ్వులు కుడి చేతికి బంధం రక్షణ భావంతో అనమాట. ప్రతి శనివారం శని దానం చేస్తూ పుణ్యకార్యం అనమాట. ఇంకా గ్రహణ సమయంలో ఆహారం అసలు తీసుకోకూడదండి. మంత్రపఠనం ధ్యానం చేసుకుంటూ ఉండాలి. కొత్త కార్యాలు ప్రారంభించొద్దు. గ్రహణం తర్వాత శుద్ధి కోసం తప్పకుండా స్నానం అయితే ఆచరించాలన్నమాట. ఇంకా ఒక ముఖ్యమైనటువంటి విషయం అండి, శాస్త్రీయంగా చూస్తే కనుక చంద్రగ్రహణం గర్భిణీలపై ప్రత్యక్షంగా హానికర ప్రభావం చూపుతుందని నిర్ధారిత ఆధారాలైతే లేవు. కానీ మన భారతీయ సాంప్రదాయాలలో కొన్ని నియమాలు పాటించడం ఆనవాయితీగా ఉంది కాబట్టి మీరు నమ్మకం మేరకు పాటించవచ్చు. గర్భిణీ స్త్రీలు పాటించవలసినటువంటి జాగ్రత్తలు వచ్చేసి ఇంట్లోనే ఉండడం చాలా మంచిది. గ్రహణ సమయంలో బయటకు వెళ్లకుండా ఇంట్లో విశ్రాంతిగా ఉండమని పెద్దలు చెప్తారు. ఇక పొడవైన పదునైన వస్తువులు వాడకూడదండి. కత్తి, కత్తెర, సూది వంటి పదునైన వస్తువులు ఉపయోగించకూడదని సాంప్రదాయం. ఇక నిద్రపోవడం మానుకోవాలి. కొంతమంది విశ్వాసం గ్రహణ సమయం మొత్తం జాగ్రత్తగా ఉండమని అంటారు. కానీ ఆరోగ్యం దృష్ట్యా అలసట ఉంటే స్వల్ప విశ్రాంతి తీసుకోవచ్చు. ఇక మంత్ర జపం చాలా అవసరం. ఓం నమ శివాయ లేదా ఓం నమో నారాయణాయ అని జపించడం మంచిదని చెప్తారు. తులసి ఆకులు ఆహారంలో వేయడం. గ్రహణానికి ముందు వండిన ఆహారంలో తులసి ఆకులు వేసి ఉంచడం సాంప్రదాయం. ఇక గ్రహణం ముగిసిన తర్వాత స్నానం వచ్చేసి గ్రహణం పూర్తయిన తర్వాత స్నానం చేసి శుభ్రంగా ఉండడం మంచిదని భావిస్తారండి. ఇక గ్రహణ సమయంలో సాధారణంగా పాటించే జాగ్రత్తలు వచ్చేసి గ్రహణం ముందు ఆహారం తీసుకోవడం పూర్తి చేయాలి. గ్రహణ సమయంలో కొత్త పనులు ప్రారంభించకూడదు. దేవాలయ ద్వారాలు చాలా చోట్ల మూసివేస్తారనమాట. గ్రహణం తర్వాత ఇల్లు శుభ్రం చేయడం, గంగాజలం లేదా తులసి నీళ్లు చల్లి శుద్ధి చేయడం, ఇంకా పేదవారికి దానం చేయడం పుణ్యకరం. ఏ దేవతను స్మరించాలంటే శివారాధన చేసుకోవాలండి. ఓం నమ శివాయ అని అనుకుంటూ ఉండాలి. విష్ణు స్మరణ ఓం నమో నారాయణాయ. ఇంకా హనుమాన్ జపం భయ నివారణకు హనుమంతుడి జపం చేసుకుంటూ ఉండాలి. ఇక గ్రహణ సమయంలో కులదేవత ఫోటో ముందు వెలిగించొద్దు దీపాన్ని. గ్రహణం పూర్తయిన తర్వాత స్నానం చేసి కులదేవతకు దీపం పూలు సమర్పించండి. కుటుంబ సభ్యుల పేర్లు చెప్పిస్తే కృతజ్ఞతతో పాటించండి. గర్భిణీలు ముఖ్యంగా మానసిక ప్రశాంతత కాపాడుకోవాలి. భయపడకండి, టెన్షన్ అసలు తీసుకోకండి. డాక్టర్ సూచనలు ఎప్పుడు ముందుగా పాటించాలి. ఆరోగ్యం ముఖ్యమైనది. విశ్వాసం మనసుకు బలం ఇస్తుంది. గ్రహణం అనేది ఆత్మ పరిశీలన సమయం. భయం కాదు, భక్తి ఉండాలి. అశాంతి కాదు, ఆత్మవిశ్వాసాన్ని తప్పకుండా పెంపొందించుకోవాలన్నమాట. ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉందండి. కానీ కొన్ని నియమాలు పాటిస్తే కనుక మనము ఏదైనా సరే మనకు చాలా మంచిదన్నమాట. ఇంకా ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున విద్యార్థులకు కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చండి. అలాగే ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా ఇతరులు మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారండి. ఇంకా మీరు రేపటి రోజున మంగళవారం కాబట్టి లక్ష్మీదేవత ఆరాధన తప్పకుండా చేసుకోండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే జీవితంలో తిరుగు అనేది ఉండదన్నమాట అని చెప్పి తెలుసుకోండి. అలాగే ఇంట్లో ధనవర్షం అనేది కురుస్తుంది కాబట్టి జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు ఉండకుండా చూసుకోవడం అనేది కూడా మీ చేతిలోనే ఉంటుంది. కాబట్టి అదృష్టం అనేది ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని మరలా మీకై మీరు జారి విడుచుకోవడం అనేది మీ తప్పు అవుతుంది. జీవితం పూర్తిగా మారిపోయేలాగా మీ మనసుకు అలాగే మీ మాట తీరును జాగ్రత్తగా అయితే ఉపయోగించుకోవడం చాలా మంచిది. ఇక అలాగే మీ మనసులో చాలా గొప్ప ప్రేమ నిండుగా ఉంటుంది. కానీ దాన్ని మీరు బయటకు చూపించడానికి అసలు ఇష్టపడరండి. చాలా గోప్యంగా ఉంచుకుంటారనమాట. అలాగే అత్యాశ కూడా చాలా ఎక్కువగా మీ మనసుకైతే అసలు అనిపించదు. అసలు అత్యాశకు కూడా గురి కానటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కాబట్టి చాలా నీతి నిజాయితీగా ఉంటారు. ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటారు. అనవసరమైనటువంటి విషయాలను మాట్లాడరు. అలాగే అనవసరమైనటువంటి విషయాల కోసం టైంని కూడా ఎక్కువగా స్పెండ్ చేయరనమాట. ఎప్పుడు కూడా ఏదో ఒక పనిని చేస్తూ ఉంటారని చేయడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. ఇక అలాగే అనేక మార్గాల ద్వారా డబ్బును సంపాదించాలని చెప్పి కూడా అనుకుంటూ ఉంటారు. ఇది సర్వసాధారణం, ప్రతి ఒక్కరు కూడా అనుకున్నది. ఇక వీరికి కూడా మనము ఏదైనా కానీ అసలు నచ్చదండి. ఏదైనా సరే ఈ చుట్టూ ఉన్న చిన్న చిన్న అవకాశాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. శత్రువు విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొంతమంది మిమ్మల్ని హాని కలిగించడానికి చెప్పి ప్రయత్నించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి తగు జాగ్రత్తగా మన జాగ్రత్తలో మనం ఉండడం అనేది ఎంతైనా మంచిది కదండి. మనకి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎవరేం చిన్నపిల్లలేం కాదు కదా. చిన్నపిల్లలకైతే చెప్పాలి. మనం అందరం పెద్దవాళ్ళమే కాబట్టి మనం ఒకసారి మనం మోసపోతే
ఇంకా మరొకసారి మోసపోకూడదని మన జాగ్రత్తలో మనం ఉండాలన్నమాట. ఇక గ్రహణం తర్వాత స్నానం చేసి దీపం వెలిగించుకోండి. కొంచెం దానం చేయండి. ఏదైనా సరే మనసులో ఉన్న భారాన్ని వదిలేయండి. గ్రహణం చీకటి కప్పినప్పటికీ చంద్రుడు మాయం అవడం లేదు. అలాగే మీ జీవితంలో తాత్కాలికమైన చీకట్లు వచ్చినా మీ వెలుగు ఎప్పటికీ తగ్గదు. ధైర్యంగా ఉండండి, శాంతిగా ఉండండి. దైవ కటాక్షం మీతోనే ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.